పెద్దలు కేసీఆర్ గారు ఆ సభకు శ్రీకారం చుట్టారు. సో దాంట్లో భాగంగా మన జరిగిన సమావేశంలో మాకు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఇచ్చినటువంటి టార్గెట్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 3,000 మంది. ఎందుకంటే ఎండలు బాగున్నాయి, మనకు కొంచెం దూరం వరంగల్, అదే ఈ కరీంనగర్ గోదావరి అంటే మనకు కొంచెం దగ్గర కాబట్టి ఇది కొంచెం ఎక్కువ మంది మాట కాబట్టి కొంచెం దూరము. సో కాబట్టి 3,000 మంది మన టార్గెట్. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఐడియాకి వచ్చేసాం. 3,000 మంది మనకి పెద్ద విషయం కాదు. మన మందమరి టౌన్ దాదాపు 800 మంది అన్నట్టు, అంతే కదా. ఇటు 8 వార్డులు 200, అటు 16 వార్డులు 600. సో మందమరి టౌన్కి సంబంధించి 800, తర్వాత మందమరి మండలికి సంబంధించి 300, తర్వాత రామకృష్ణాపూర్కి సంబంధించి 400 రామకృష్ణాపూర్ టౌన్కి సంబంధించాను. తర్వాత జైపూర్ మండలం 500, భీమారం మండలం చిన్న మండలం 11 గ్రామాలు. సో అది ఒక 100 మంది అనుకున్నాం. చెన్నూరు మండలం 300, చెన్నూరు పట్టణం 250, కోటపల్లి మండలం 300. ఇట్లా మొత్తం కలిపితే మనకు 3,000 మందికి భర్తీ అయింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా మన సభ అంటే లేట్గా బయలుదేరి ఆడికి ముట్టక ముందే మధ్యలో చిక్కుకొని వచ్చేస్తాం. అట్లా కాకుండా ఆ రోజు కంపల్సరీ ఉదయమే మీకు బస్సులు అన్ని గ్రామాలకు వస్తే ఒక 2-3 రోజుల ముందుగానే ఏ గ్రామానికి ఏ బస్సు, టౌన్లో ఏ వార్డుకి ఏ బస్సు, ఆ బస్సు నెంబరు, డ్రైవర్ ఫోన్ నెంబరు, సో మన కోఆర్డినేటర్ నెంబర్ అలాగే ఇచ్చు, వాళ్ళ నెంబర్ మీకు ఇచ్చి ఒక 2 రోజుల ముందే డీటెయిల్ మంచిగా ఎక్సెల్ షీట్ తయారు చేసుకొని మీ అందరికీ వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం. దాని ప్రకారం ముందే జాగ్రత్తగా మాట్లాడుకొని ఉదయం బయలుదేరి రావాలి. మీకు ఇక్కడ బస్సులో ఏం పెడతారు, లంచ్ భూపాలపల్లి కాడే పెడతారు. సో అట్లయితే ఏంటంటే అందరం మళ్ళీ అక్కడ ఒక దగ్గర కలుసుకొని అక్కడ భోజనం చేసి ఆడికి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకే సభా ప్రాంగణానికి పోవాలి. 4 గంటలకే ధూమ్ధాం స్టార్ట్ అయితే రసమై బాలకృష్ణ గారిది. సాయంత్రం 5ంటికి సార్ స్టేజ్ మీదకి వచ్చేస్తాం. సో సార్ది ఒక 1 అవర్ ఏమో స్పీచ్ ఉంటుంది కాబట్టి 6ంటికి సభకి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 4ంటికి మనం సభా ప్రాంగణంలోకి మంచిగా కూర్చొని ఉంటే కుర్చీలలో కూర్చున్నాం. కొంచెం లేట్ అయితే ట్రాఫిక్లో చిక్కుకుంటాం, అదొక ఇబ్బంది. లేదు సభా ప్రాంగణానికి పోయినా మనకు కొంచెం ఇద్దరు 2 రకాల ఇబ్బంది. దూరం ఉండిపోతాం, 1,200 ఎకరాలంటే మీరు ఊహించుకోరు. కింద స్టేజ్ మీదకి వెళ్తే కింద చీమలు ఏమడుతుంది మనుషులు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు డిలే చేయకుండా మనం అనుకున్న దాని ప్రకారం రేపు ఎల్లుండి 2 రోజులు 8వ తేదీ 9వ తేదీ ఇవాళ ఇక్కడ మీటింగ్ అయిపోయాక మీరు మీ మండలాలలో మీ మున్సిపాలిటీలో దయచేసి అందరూ కూర్చొని నాకు పేర్లు, ఫోన్ నెంబర్లు, ఎవరెవరు వస్తున్నారో పేర్లు, ఫోన్ నెంబర్లు 3,000 మంది ఎక్కడ వాళ్ళు అక్కడ లిస్ట్ తయారు చేసి 9వ తారీఖు ఎల్లుండి రాత్రి కల్లా నాకు ఇస్తే 10వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు నేనే టెలికాన్ఫరెన్స్ కాదు ఈ 3,000 మందికి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి ఈ 3,000 మందికి మంచిగా కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడి మనం ఎట్లా పోతున్నాం, ఎందుకు పోతున్నాం, ఏది ఏక దాని విషయం మంచిగా వివరించి చెప్తా. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో వచ్చే 3,000 మందిలో మన క్యాడరే రావాలి, సామాన్య జనం ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు బాగా. కాబట్టి మహిళలు కూడా ఎక్కువ మంది, మహిళలు కూడా మన క్యాడర్ కానీ కొంచెం యాక్టివ్ ఉన్నారు. మీరు ఇద్దరు ఎవరైనా నువ్వు కూడా ఇంకెవరైనా పెద్ద మనుషులు ఉంటే మీ పార్టీ అంటే ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది, అంత మంచిదే. కానీ అంత దూరం మీ ఎండాకాలం ఇబ్బంది అనేది నా ఉద్దేశం. కాబట్టి దయచేసి పెద్ద మనుషులు